హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మనం చూపిస్తున్న ఈ కుకింగ్ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన వీడియోస్ కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా తరఫు నుంచి. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాను. కళాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఒక 2 గరిటెలు ఆయిల్ పోసుకుందాం. నేను ఈ అరటికాయ ఫ్రైకి రిలేటెడ్గా టమాటా రసం అయితే పెట్టుకున్నాను పక్కనే. టమాటా రసం కూడా వేరే స్టవ్ మీద అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 2 గరిటెలు అంటే 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం జీలకర్ర అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర మనం చేసుకుంటుంది ఫ్రై కాబట్టి కొంచెం జీలకర్ర. చూసారుగా, ఇది మనం వేసుకున్న జీలకర్ర అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను. ఇది కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇది కూడా మనం లైట్గా ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేయించేసుకోవాలి ఈ ఆయిల్లోనే. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూసారుగా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ కరివేపాకు కూడా ఫ్రై అయ్యే వరకు మనం ఆయిల్లో దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా లైట్గా మనం వేసుకున్న కరివేపాకు కూడా ఫ్రై అయిపోతే పచ్చివాసన పోయిన తర్వాత ఈలోపు మనం దీంట్లోనే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ ఇది వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాసన వస్తుంది. కాకుండా కొంచెం వేసుకుని ఇది కూడా అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి వేసుకోవాలి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఈ వీడియో చూసే వాళ్ళు మీకైతే అరటికాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకు ఒక కామెంట్ చేయండి. నాకైతే అరటికాయ ఫ్రై అంటే అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే నాకు బాగాలేదని అన్ని కూరలు తినకూడదని చెప్పేసి ఈరోజు ఈ కూర తినడమేనండి. మామూలుగా అయితే అసలు నేను మార్కెట్కి వెళ్తే నేను అస్సలు తెచ్చుకోను అరటికాయలు. నాకెందుకనో ఈ కూర ఎంత బాగా వండినా పొడి పొడిగా వస్తుందని చెప్పేసి నాకు అంత లైక్ చేయను నేనైతే ఈ కర్రీని. కానీ అన్ని కూరలు తినడం ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడైతే నేనైతే అరటికాయ ముక్కలను ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి రంగు అయితే మారిపోకుండా ఉండటానికి నేను పసుపు వేసి వీటిని కలిపి అలా పక్కన పెట్టుకున్నానండి. లేదంటే మనం కూర కోసమని ముందే కట్ చేసి పెట్టుకుంటే ఈ ముక్కలు అయితే కలర్ మారిపోతాయి. అలా మారిపోకుండా ఉండాలని చెప్పేసి నేను పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా ఈసారి ఎప్పుడన్నా కలర్ మారకుండా మీరే టిప్స్ పాటిస్తారో నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా నెక్స్ట్ టైం నుంచి అలా చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ఇట్లా పసుపులో వేసి పక్కన పెట్టుకుంటానండి. అప్పుడు అంతలా రంగు మారవు. లైట్గా మనం కట్ చేసిన తర్వాత పసుపు వేసి కిందకి ముక్కలో కిందకి పైకి తిరగొట్టేసేసుకుంటే అవి రంగు మారిపోకుండా ఉంటాయి.
చూసారు కదా, ఇది ఇప్పుడు ఆయిల్లోనే ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకోవాలి. నేనైతే మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించేసుకున్నాను. ఇది లైట్గా మగ్గిన తర్వాత మనం దీనికి రుచి సరిపడినంత కర్రీకి టేస్ట్ని బట్టి మీకు ఎంత సరిపోతుందంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కూరని కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇది ఊరికే అడుగు పట్టేసుకుంటుంది కాబట్టి స్లోగా దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. అలా మూత ఉప్పు వేసుకున్న తర్వాత ఇది కొంచెం లైట్గా మగ్గింది. ఈ మగ్గిన దాంట్లోనే మనం నెక్స్ట్ నేనైతే రెండు టమాటాలు కోసి ఇవి కూడా వేసేసుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కల్లా కోసుకున్న ఈ టమాటా పీసెస్ కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుని మనం మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే ఈ అరటికాయ ఫ్రై ఊరికే మగ్గిపోతుందండి. మనం దీనికోసం గంటలు ఏమి కష్టపడి కుక్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా త్వరగా మగ్గిపోతుంది ఈ అరటికాయ ఫ్రై అనేది. చూసారుగా పక్కనే కూడా నేను టమాటాలు రసం పెట్టేసుకున్నాను. రసం కూడా అయిపోతుంది. ఇంకా ఈరోజు అయితే మాకు ఈ అరటికాయ ఫ్రై అలాగే టమాటా రసం, దీంతో మా లంచ్ అయితే ఇలా ఫినిష్ అయిపోతుంది ఈ నైట్కి. మీరు కూడా డిన్నర్లోకి ఏం చేసుకున్నారు? ఇదైతే మాకు డిన్నర్లోకి సరిపోతుందండి. ఇట్లా మూత పెట్టేసి ఒకసారి మగ్గించేసుకుంటే కర్రీ అయితే అయిపోతుంది మనకి. చూసారుగా మనం వేసుకున్న అరటికాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి, అలాగే ఉడికిపోయినాయి కూడా. ఇంకా లాస్ట్లో మనం కొంచెం ఈ కూరకి అలాగే మన రుచి సరిపడినంత 1 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఎందుకంటే ఇది ఫ్రై కూర కాబట్టి ఎక్కువ కారం అయితే పట్టదు. కొంచెం కారం వేసుకుని ఒక్కసారి ఈ కారం అంతా కూరలో కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఇంకా ఈ అరటికాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూసారు కదా, ఒక్కసారి కలుపుకుని కారం ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే మనము ఇప్పుడే చూసారుగా కూరలో కారం ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే వేసేసుకోవచ్చు. నాకు కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే ఇంకొంచెం కొంచెం కర్రీలో కారం వేస్తున్నాను. ఇలా ఒక్కసారి కొంచెం కారం వేసేసుకుని కలిపేసుకుని కాసేపు మగ్గనిచ్చేస్తే కూర ఇంకా అయిపోతుంది. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి, హైలో అయితే పెట్టకండి. అరటికాయ కూర ఆల్మోస్ట్ మన కూర అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కూర అయితే అయిపోయినట్టే. ఒకసారి కూరను కలిపేసుకుందాం. కూర అయితే ఎమ్మీగా మంచి స్మెల్ వచ్చేస్తుంది, బాగుంది. టమాటాలు వేయకపోతే మరి కూర పొడిలాడిపోతుందని చెప్పి నేను టమాటాలు వేసుకున్నాను. అందుకే ఈ ఫ్రై ఇలా ముద్దగా వచ్చింది. ఇలా ముద్దగా ఉంటేనే కొంచెం తినబుద్ధి అవుతుంది నాకు, అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను. చూసారు కదా, కూర అయితే మనకి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అబ్బా. మాలాంటి చిన్న ఛానల్స్ని కూడా ఎంకరేజ్ చేస్తే మేము కూడా మంచి కుకింగ్ వీడియోస్ కానీ ఇంకేమన్నా వీడియోస్ మీరు ఏ వీడియోస్ మా నుంచి కోరుకుంటున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమేమి వంటలు కావాలో అవి కామెంట్ ద్వారా మాకైతే చెప్తే నెక్స్ట్ టైం నేను మీరేం కామెంట్ చేశారో దానికైతే వంట చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి నాకైతే మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చిన్న కామెంట్ ఇచ్చేయండి. ఇంకా ఈరోజుకైతే ఇంతే వీడియో. ఉంటానండి, బాయ్.